హలో అండి, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఖీర్. ఈ సమ్మర్లో దొరికే మామిడి పండ్లతో రుచికరమైన అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ మ్యాంగో ఖీర్ అనేది. మరి ఇంత రుచికరమైన మ్యాంగో ఖీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు సేమ్యాలను వేసుకోవాలి. ఇవి అప్రాక్సిమేట్గా ఒక 50 గ్రామ్స్ ఉంటాయండి. ఆ సేమ్యాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి సేమ్యా అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటరు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలను వేసుకొని బాగా కలుపుకొని మూత ఉంచుకొని సేమ్యాలు అనేటివి మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మన రెసిపీలలో కాచి చల్లార్చిన పాలను వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. పచ్చి పాల కన్నా ఇలా కాచి చల్లార్చిన పాలు వేస్తే రుచిగా ఉంటుంది ఏదైనా రెసిపీ అనేది. చూడండి, సేమ్యా ఈ విధంగా ప్రెస్ చేస్తే విరిగిపోతుంది కదా, అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఏ కప్పుతో మనం సేమ్యా తీసుకున్నామో ఆ కప్పుకి 3/4 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలల్లో మనము సేమ్యాను ఉడికిస్తున్నాం కాబట్టి కొద్దిగా పాలను ఎక్కువగానే తీసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమ్యా అనేది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. చల్లారేలోపు ఒక బాగా పండిన ఒక మామిడి పండుని తీసుకొని పైన స్కిన్ అంతా తీసేసి లోపల గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్యూరీని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఒకటేసారి వేసుకుంటే కలుపుకోవడానికి కష్టంగా ఉంటుందండి. కొద్దిగా వేసుకోవాలి. అండ్ కొంచెం ఎక్కువ మొత్తంలో వేసుకోవాలి. అప్పుడే మనకు ఈ మ్యాంగో కీర్ టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడి గుజ్జు ఎక్కువగా వేస్తే ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి ఉంచాను. కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులను వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే మెత్తబడిపోతాయండి. ఫైనల్గా వేసుకున్నాం అనుకోండి, ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటాయి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. పైన మామిడి పండ్లతో నేను డెకరేషన్ చేశాను. అంతేనండి, చాలా సింపుల్గా మ్యాంగో కీర్ అనేది తయారైపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.